సో ప్రెజెంట్ నేను మౌనిక గణేష్ ఉండేటువంటి ఇంటి దగ్గరికి వచ్చిన. అవతల వైపున్న బిల్డింగ్కి యువతల వైపు ఉన్నటువంటి ఆ గుడిసెకి తేడా చూపిస్తున్నాను మీకు నేను. ఏ జాతి అహంకారం లేకపోతే ఏ కులాహంకారం అయితే అడ్డొచ్చి ఆ కులహంకారంతో 2 నెలల చిన్నారి పసికందు ప్రాణం తీసిందో వాళ్ళ ఇల్లు ఉందని చూస్తారా? ఒక్కసారి ఇల్లు చూపించండి. సో ఇది వాళ్ళు ఉండే ఇల్లు. సో గట్టిగా చూసారా, కోతులు ఎగురితే కూడా ఇల్లు మొత్తం వణుకుతోంది. పక్కనటువంటి గ్రామం కాబట్టి ఊరు చిట్ట చివరన పక్కనే ఇటువైపు చూస్తే మొత్తం పొదలు, తుమ్మ చెట్లు, తర్వాత చిన్న కాలువ లాంటిది ఒకటి ఉంది, తుంగ. ఊరుకు చిట్ట చివరన ఉండే ఇల్లు ఇది. సో ఇది వాళ్ళ ఇల్లు. బహుశా ఎవరైతే వీళ్ళ మీద దాడి చేసిర్రో ఆ శ్రీనివాసరెడ్డి లేకపోతే మధురెడ్డి, కుప్పేందర్ రెడ్డి, వాళ్ళ ఇంటి ముందు రేకులు ఇలా ఉండేవి కావచ్చు. వీళ్ళ మీద మీ ప్రతాపం, వీళ్ళ మీద మీకున్నటువంటి బలం చూపించడం, వీళ్ళ మీద మీ అధికార ధనం లేకపోతే అంగబలం చూపించండి. 100 రూపాయల కోసం ఆ 2 నెలల పసిపాప ప్రాణాలు తీస్తారు. ఇప్పుడు మేము ఇస్తాం. ఇక్కడికి వచ్చిన ఆర్టీవీ కానీ లేకపోతే ఇతర సంఘాలు ఏవైతే వచ్చినాయో తలా 100 రూపాయలు వేసి మీకు అప్పచెప్తాం. ఆ చిన్న పాపను తీసుకొచ్చేయండి. మళ్ళీ తల్లికి 100 రూపాయలు అని చెప్పి కులంతో దూషించి ఆ ఆడబిడ్డ కొంగులాగారని చెప్పి ఆ కంప్లైంట్ కాపీ చదివితేనే ఎంత నీచం అనిపిస్తుంది అంటే మనుషులేనా అనిపిస్తోంది. కడుపు కన్నం తిన్నారా లేకపోతే ఇక్కడ పక్కనే కొన్ని ఏమో చెత్త చెదారం బురద లాంటివి కనబడుతుంది, అటువంటి తిన్నారా? ఆ తల్లి రాసినటువంటి కంప్లైంట్ కాపీ చూస్తే, ఆ ఆడబిడ్డ రాసిన కంప్లైంట్ కాపీ చూస్తే రోమాలు నిక్కబొడుస్తున్నాయి. కొంగులాగారు లేకపోతే లా పదం ఉపయోగించి ఇంకో పదం ఉపయోగించి రకరకాల పేర్లు పెట్టి ఆ తల్లిని దూషించి ఇదిగో ఆ ఇల్లు చూడండి. నేను గట్టిగా తోస్తే ఇల్లు మొత్తం పడిపోద్దా అన్నట్టుంది సిచ్యువేషన్. ఇది ఆ ఇల్లు. ఆ ఇంటి ముందు ఎవరైతే వీళ్ళపై దాడి చేసిర్రో ఆ శ్రీనివాసరెడ్డి గారి ఇంటి ముందో లేకపోతే మధురెడ్డి గారి ఇంటి ముందో తుకారాం రెడ్డి గారి ఇంటి ముందో వాళ్ళ ఇంటి ముందు కూడా బహుశా ఇటువంటి రేకులు ఉండవేమో. వాళ్ళ డోరు, ఆ ఇంట్లో సామాన్ కూడా చూస్తే చూడండి, వాళ్ళ జీవితం మొత్తం కొడితే మీ ఇంటి ముందున్న గేటు విలువ అవుతూ కాదు. అటువంటి వాళ్ళ దగ్గర 100 రూపాయల కోసం అని చెప్పి లేకపోతే ఆ తల్లిని దర్శనానికి పంపించకుండా, సరే దర్శనానికి పంపేది వచ్చేసారు. కులహంకారంతో కులం పేరు చెప్పి జాతి పేరు చెప్పి రేపటి రోజున మీ ఎవరైతే 7 పేర్లు 8 మంది పేర్ల తల్లి మౌనిక రాసుకొచ్చింది కంప్లైంట్లో, ఆ రాసుకొచ్చిన వారికి ఎవరికైనా ఏదైనా ఆపదొచ్చో సంపదొచ్చో ఏదైనా బ్లడ్ లాస్ అయిపోయిన తర్వాత రక్తం ఎక్కియాలంటే మళ్ళీ మీ కులంలో రావాలి. రక్తం ఎక్కించాలంటే ఈ కులాలు పనిచేయవా? ప్రాణాలు పోతున్నాయంటే ఆ సమయంలో అత్యవసర సమయాల్లో బ్లడ్ ఎక్కించాలంటే ఈ కులాలకు బ్లడ్ అవసరం లేదా? సో ప్రజెంట్ ఈ ఇల్లు చూస్తే అర్థమవుతోంది ఆ సిచ్యువేషన్ ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారనేది. ఇప్పుడు ఈ అమాయకపు జనమే, ఈ అమాయకపు ప్రజలే అక్కడ ఫైట్ చేస్తున్నారు, ధర్నా చేపడుతున్నారు, వాళ్ళ మీద కేసులు నమోదు చేసి జైలుకి పంపించమంటున్నారు. ఇటువంటి వాళ్ళపైన ప్రజాపాలన అని చెప్పేటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఈ ప్రజలకి ఈ గణేష్ మరియు మౌనిక అనేటువంటి ఈ ఇద్దరు భార్యాభర్తలకి ఆ పాపంలా తీసుకొస్తుంది. ఆ ప్రజాపాలనలో ఆ పాపని తిరిగేలా అప్పగిస్తుందో చూడాలి. కులం పేరుతో దూషించి కొట్టి, ఇందాక చూపించాను కొబ్బరి కాయల రూమ్లో ఆ కొబ్బరి తీసేటువంటి ఆ రాడ్తో కొట్టారంట. సో ఇది వాళ్ళ నివాసం. ఇప్పుడే ఇక్కడ ముందుగా కొన్ని ఇటుకలు కనబడుతున్నాయి. ఇక్కడే వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారంట. ఈ ఇల్లు కట్టుకునేటువంటి క్రమంలో ఉన్నపలంగా ఒక్కసారి కుటుంబంలో విషాదం నెలకొంది. 2 నెలల చిన్నారిని ఆ కుటుంబం కోల్పోయింది. ఒకసారి డైరెక్ట్గా మళ్ళీ మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆ కుటుంబం ఎక్కడైతే ధర్నా చేపడుతుందో ఆ ప్రాంతానికి కూడా వెళ్దాం, ఆ కుటుంబంతో మాట్లాడిద్దాం, అక్కడ ఉన్న బంధువులతో కూడా మాట్లాడదాం. ఇదే గ్రామంలో ఉన్నా కాబట్టి కొంతమంది గ్రామస్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.